తిరుపతిలోని అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టికెట్ల కోసం భక్తులు బారులు తీరారు. అలిపిరి వద్ద రేపటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. 10 కేంద్రాల్లో టోకెన్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం భక్తులు ఇప్పటి నుంచే క్యూ కట్టారు. 10 రోజులకు సంబంధించిన టోకెన్లు ఇవ్వనుంది టీటీడీ. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ధనలక్ష్మి, మొత్తంగా వచ్చే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన టోకన్ల టికెట్ పంపిణీ మరికొన్ని గంటల్లోనే తిరుపతి వద్ద ప్రారంభం కాబోతోంది. మొత్తంగా శనివారం వైకుంఠ ఏకాదశి, అటు తర్వాత దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు భక్తులకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనంతో స్వామివారి దర్శన భాగ్యం కలగబోతుంది. ఇందుకు సంబంధించిన టోకన్ల ప్రక్రియ మరి కాసేపట్లోనే తిరుపతిలో ప్రారంభం కాబోతుంది. మొత్తం 9 కౌంటర్లను తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఈ 9 రోజులు అంటే ఈ 10 రోజులకు సంబంధించి 4,23,500 టోకన్లను టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేయబోతుంది. ప్రస్తుతం మనం అలిపిరి వద్ద ఉన్నాం. నిజానికి టీటీడీ అయితే రేపు మధ్యాహ్నం 1 గంటకు టోకన్ల పంపిణీ ప్రారంభిస్తామని ఇదివరకే అధికారికంగా ప్రకటించింది. అయితే భక్తులు మాత్రం అంతవరకు ఆగే పరిస్థితి కనిపించట్లేదు. మనం చూసాం, వేలాదిగా భక్తులు అలిపిరి వద్ద టోకన్ల కోసం వేచి చూస్తూ ఉన్నారు. నిజానికి టీటీడీ అయితే ఇప్పటికీ కూడా రేపు మధ్యాహ్నం నుంచే పంపిణీ చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ భక్తులు మాత్రం మేము గంటల తరబడి వేచి చూడలేము, ఈ అర్ధరాత్రి నుంచే టోకన్ల పంపిణీ ప్రారంభించండి అంటూ కూడా కొంతవరకు వాగ్వాదం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు కొన్ని గంటల పాటు వీరు వేచి వస్తుంది. మొత్తం తిరుపతిలో మనం చూస్తున్న ఈ అలిపిరే కాకుండా మొత్తం 9 చోట్ల శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ్ సత్రాలు, ఇందిరా మైదానం, జడ్పీ హై స్కూల్ అన్ని చోట్ల కూడా ఈ టోకన్ల పంపిణీ ప్రారంభిస్తాం. మనతో పాటు భక్తులను వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లుంది స్వామి? మేము మార్కాపురం నుంచి వచ్చినాం స్వామి. బేట కన్నా కూడా బాగానే ఉంది. మేది పోలీసు వాళ్ళు కానీ మేది జనాలు తోసాటే మేము బాగానే ఉన్నాయి. కానీ స్వామి, మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే రేపు 2 గంటల దాకా అంటారు, రేపు మధ్యాహ్నం వరకు ఇస్తామంటారు. మీరు వెయిట్ చేస్తారా? 8 గా స్వామి, ఒక రోజు ముందు ఇస్తే 12 1 గంట నైట్కి ఇస్తే దర్శనం చేసుకొని పోతాం స్వామి. ఆ 7 గంటల స్వామి దర్శనం చేసుకొని పోతాం. జనాలు తట్టుకొని చూడండి మీరు స్వామి. ధనలక్ష్మి, మనం ఒకసారి చూడొచ్చు, భక్తుల్లో అలజడి అయితే మొదలైంది. అంటే ఇప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు భక్తులు, ప్రశాంతంగా వెయిట్ చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే టీటీడీ మరోసారి ఇక్కడే మైకుల ద్వారా అధికారికంగా ప్రకటించింది, రేపు మధ్యాహ్నం 1 గంటకే టోకన్లు పంపిణీ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడంతో భక్తులు ఒక్కసారిగా నిరాశకు, అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ తో, పోలీసులతో కూడా వారు వాగ్వాదం దిగుతున్నారు. అన్ని గంటల సేపు మేము వేసి ఉండలేము కాబట్టి వెంటనే టోకన్ల పంపిణీ ప్రారంభించండి అంటూ కూడా గొడవకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఈ పరిస్థితి గడిచిన 2-3 ఏళ్లుగా ఇలాగే కొనసాగుతుంది. ధనలక్ష్మి, అయితే టీటీడీ నిర్ణయం ఏమైనా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అక్కడ మనకి చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు. ఈ రద్దీ దృష్ట్యా టోకెన్లు జారీ చేయటం రేపటి వరకు కూడా జరిగితే కనుక కొంత అలజడి ఇంకొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరి అర్ధరాత్రి నుండి టోకెన్లు జారీ చేసే అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్లుగా నిజానికి మనం గత ఏడాది ఏం జరిగిందో కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే తరహాలోనే మరుసటి రోజు అంటే పక్క రోజు మధ్యాహ్నం నుంచి ఇస్తానని చెప్తే ముందు రోజు రాత్రి భక్తులు ఇదే తరహాలో గత ఏడాది కూడా రావడం జరిగింది. చివరకు భక్తుల్లో సహనం కోల్పోయి ఒక్కసారిగా తోసుకుంటూ కౌంటర్లలోకి దూసుకెళ్లిపోయారు. చివరకు విధిలేని పరిస్థితిలో టీటీడీ గత ఏడాది ఉన్న పలంగా అర్ధరాత్రి వేళ టోకన్ల పంపిణీ ప్రారంభించింది. బహుశా ఇవాళ కూడా అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందేమో అన్నది అనుమానం వ్యక్తమవుతుంది. మనం చూడొచ్చు, భక్తులంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున టీటీడీ సిబ్బందితో, విజిలెన్స్ తో గొడవకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీరందరూ కూడా సిబ్బంది అయితే భక్తులను సముదాయిస్తూ ఉన్నారు, కాస్త ఓపికగా కూర్చోవాలని సముదాయిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు కూడా సముదాయిస్తున్నప్పటికీ భక్తులు వినే పరిస్థితి కనిపించట్లేదు. క్రమంగా వాళ్ళలో కొంత అలజడి మొదలవుతుంది. తప్పనిసరిగా ఇప్పుడే ఇమీడియట్ గా టోకన్ల పంపిణీ ప్రారంభం కావాలి, అన్ని గంటల పాటు మేము వేచి చూడలేమని చెప్పి భక్తులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే
రేపు మధ్యాహ్నం నుంచి టోకన్ల పంపిణీ అంటే వీరు ఇంతసేపు ఇక్కడ కూర్చోవడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. వీళ్ళెవరికి కూడా ఇంకా కూడా టీటీడీ ఆహారం పంపిణీ చేయలేదు. మరి కాసేపట్లోనే వీరికి ఆహారాన్ని పంపిణీ చేస్తామని టీటీడీ అయితే చెప్తూ ఉంది. అయితే భక్తులు మాత్రం కొంత నిరాశకు అసంతృప్తికి గురవుతున్నారు. ఉన్న ఫలంగా ఇమ్మీడియట్ గా టోకన్లు పంపిణీ చేయాల్సిందే అంటూ కూడా ఒక్కసారిగా గొడవకు దిగే ప్రయత్నం కూడా ప్రస్తుతం భక్తులు కొనసాగిస్తున్నారు. కానీ చాలా వరకు వారికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి ఇతర పోలీసు అధికారులు కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అంటే భక్తులు కొంత సంయమనం పాటించాలి. మైకుల్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు, దయచేసి ఎవ్వరూ కూడా గొడవకు దిగద్దు. ఎందుకంటే అలిపిరి వద్ద మీరున్న ప్రాంతం చాలా పవిత్రమైన ప్రాంతం. ఇక్కడ ఆందోళన చేయడం, గొడవకు దిగడం అనేది నేరపూరితమైన చర్య అవుతుంది. కాబట్టి అట్లాంటి పని చేయొద్దని చెప్పి టీటీడీ విజిలెన్స్ భక్తులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి టీటీడీ వెంటనే ఈ అర్ధరాత్రి టోకన్లు పంపిణీ చేస్తుందా లేదా ఇదివరకే ప్రకటించినట్టుగా రేపు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుంది అనేది మాత్రం కొంత సస్పెన్స్ గా ఉంది. కానీ భక్తుల్లో అయితే కొంతవరకు సహనం కోల్పోయే పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. థాంక్యూ మురళి. ధనలక్ష్మి.